మిగిలిన అన్నంలో ఇలా గుడ్డు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి మిగిలిన అన్నం గుడ్డుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు అన్నాన్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇలా కప్పు అన్నాన్ని వేసుకొని ఇందులోకి ఒక గుడ్డునైతే వేసుకుందాం. ఇలా ఒక ఎగ్గునైతే వేసేసుకోవాలి. ఇలా ఎగ్ అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్నదంతా కూడాను ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఈ విధంగా ఒక 1/2 టీ స్పూన్ అంత చక్కెర, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 2 స్పూన్లంత పెరుగు అయితే వేసుకోవాలి. ఇలా పెరుగు ఇలా మొత్తం కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ అన్నంలో ఇదంతా కూడాను కలిపేలాగా. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కప్పున్నర పిండిని అయితే వేసుకుందాం ముందుగా. ఇలా ఇంకా ఒక కప్పు అన్నానికి 1.5 కప్పు అయితే వేసాను అనమాట ముందుగా. ఇలా వేసుకొని ఈ అన్నంలో కలిసేలాగా కలిపేసుకుందాము అంత పిండినంతా కూడాను. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, మనకి 2 కప్పుల పిండి అయితే పడుతుంది అనమాట. 1 కప్పు అన్నానికి 2 కప్పుల పిండి అయితే పడుతుంది. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు పైన కొంచెం నూనె అనేది వేసుకుందాము. ఇలా నూనె అనేది వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి, చేతికి అనేది తగలకుండా. ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి పిండిని వచ్చేసి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. ఇంకా చూసారు కదా, ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి. ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత మనకి పిండి అయితే బాగా నానిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు కొంచెం లావు సైజులో తీసేసుకుందాము. ఈ విధంగా ఇలా ఇంకా కొంచెం లావు సైజులో ఒక 3 అయితే అవుతాయి అనమాట. ఈ విధంగా ఇంకా ఎన్ని అయితే అన్ని లావు సైజులో తీసి పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా చేసి పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా ఒక స్పూన్తో మైదా పిండిని అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె అనేది వేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా నేను వచ్చేసి మైదా పిండితో పరాటాలు అయితే చేస్తున్నాను. మీరు కావాలి అంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా చేసుకొని చపాతీ కర్రతో ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా చాలా పతలాగా ఒత్తేసుకోవాలి. ఇలా ఇంకా పెద్దగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ని మొత్తం కూడాను అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఈ విధంగా ఇలా అంతా కూడాను ఈ విధంగా అప్లై చేసేసుకుని ఇప్పుడు మనము ఇలా ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా ఇంకా ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసేసుకుందాం. మీరు ఇంకా ఎక్కువ తీసుకున్నట్లయితే ఇలా ఈ విధంగా దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఇలా మనం అంత దగ్గరికి ఈ విధంగా అనేసుకుంటే
ఇలా ఇంకా ఇలాగే మనం అన్నీ కూడాను చేసి పెట్టేసుకుందాము. ఇంకా అన్నీ కూడాను ఇదే విధంగా చేసి పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇట్లా ఉంది కదా, ఈ విధంగా ఇలా దగ్గరికి ఈ విధంగా అనేసుకోవాలి. ఇలా ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా మనకి చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఒకటి తీసేసుకొని ఈ విధంగా చేత్తో ఒక్కసారి ఇలా అనేసుకొని ఇప్పుడు ఒత్తేసుకోవడమే. ఇంకా ఇలా ఈ విధంగా ఇలా ఒత్తుకున్న పరాటాని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఇలాగే మనకి ఎన్నైతే ఉన్నాయో అన్ని కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవడమే. మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పలుచగా మీడియంగా ఒత్తేసుకుందాము. ఈ విధంగా పెన్నం అయితే పెట్టేసుకొని చేసి పెట్టుకున్న పరాటాని అయితే వేసేసుకుందాము. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా బాగా కాల్చుకోవడమే. ఇంకా ఇక్కడ వచ్చేసి నూనె అయితే వేయడం లేదు, ఇంకా ఇలాగే కాల్ చేస్తున్నాను. మనం అప్పుడు అప్లై చేసుకున్నది ఒకటే నూనె, ఇంకా ఇప్పుడు నూనె లేకుండానే కాల్ చేసుకుంటున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇప్పుడైతే అసలు నూనె అనేది వేయలేదనమాట పెన్నం మీద, ఇలా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా ఇంకోటి అయితే వేసుకుందాము నూనె ఏమి వేయకుండా. ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని కాల్చుకోవడమే. తక్కువ నూనెతో పరాటాలు అయితే మనకి రెడీ అయిపోతున్నాయి, మిగిలిన అన్నంతో ఎగ్గుతో రెండు కలిపి. ఇలా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా అన్ని పరాటాలు చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా చేతితో కొట్టేసుకుందాం. ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే మిగిలిన అన్నం ఎగ్గుతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. తక్కువ ఆయిల్తో వెజ్ కానీ ఏదైనా కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా మిగిలిన అన్నంతో ఈ పరాటాలు ట్రై చేయండి. పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా మనకి పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మిగిలిన అన్నం ఎగ్గుతో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.